డైరీ ఫార్మ్ సెట్ అయితే సెకండ్ లెక్కేస్తున్నాం. సెకండ్ లెక్కేషన్ ఇండియా తీసుకోవాలన్న. అన్న ఫస్ట్ ఎందుకు వద్దంటారు అసలు? పాలు కొంచెం తక్కువ అవుతాయి. పాలు తక్కువ అవుతాయి. డైరీ ఫార్మ్ తీసుకుంటాం. ఓకే వాళ్ళు దానికి వచ్చి పెడతారు, గడ్డి తెచ్చుకుంటారు, మేత తీసుకుంటారు. ఓకే. అందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ వరిష్ట డైరీ ఫామ్ దగ్గర ఉన్నాండి. వరిష్ట డైరీ ఫామ్ ఒకసారి అన్నని అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఒకసారి మన ఫామ్ లొకేషన్ ఒకసారి చెప్పండి. నా పేరు వచ్చి సత్యబాబు అండి. నా డైరీ ఫామ్ పేరు వచ్చి వరిష్ట డైరీ ఫామ్ అండి. నా దగ్గర 340 రోజులు కూడా ముర్రా జాతి, అదే బన్నీ, ముర్రా క్రాస్ గేదెలు సేల్స్ ఉంటాయండి. అదేవిధంగా మన దగ్గర ప్రజెంట్ అయితే 10 గేదెలు ఉన్నాయండి. 5 పాడి గేదెలు ఉన్నాయి, 5 సూడి గేదెలు ఉన్నాయి. అదేవిధంగా పాలిచ్చిన వచ్చేసరికి 12 లీటర్ల నుంచి 14, 16 లీటర్ల వరకు పాలిచ్చే గేదెలు మా దగ్గర ఉంటాయండి. అదేవిధంగా రేట్ విషయం వచ్చేసరికి 1,00,000 నుంచి 1,50,000, 1,60,000 వరకు రేట్లు అయితే మన దగ్గర ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయాలు వచ్చేసరికి 3 గేదెలు తీసుకుంటే కనుక డీజిల్ మీరు పెట్టుకుంటే కిరాయి మేము పెట్టుకుంటామండి. 4 గేదెల నుంచి 10 గేదెల వరకు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది మేము ఉచితంగా ఇస్తామండి. ఇది బ్రీడ్ ఏంటన్న ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ముర్రా అన్నది ముర్రా అన్న అవునా, సెకండ్ లెక్టేషన్ అండి. సెకండ్ లెక్కేషన్. హెవీ సైజ్ అండి గేది. ఓకే. వారం ఉందన్న టైం? 1 వీక్ టైం ఉంది. 1 వీక్ టైం ఉందని గేది. హెవీ సైజ్ పంట. బట్ చాలా బాగా చేద్దాం కొట్టేది. అన్న రైతులు గేదెలు తీసుకునేటప్పుడు ఫస్ట్ లాక్టేషన్ తీసుకోమంటారా, సెకండా, థర్డా, ఏంటని చెప్తారా అన్న? డైరీ ఫార్మ్ సెట్ అయితే సెకండ్ లెక్టేషన్. సెకండ్ లాక్టేషన్ ఇండియా తీసుకోవాలన్న. అన్న ఫస్ట్ ఎందుకు వద్దంటారు అన్న అసలు? పాలు కొంచెం తక్కువ అవుతాయి. పాలు తక్కువ అవుతాయి. డైరీ ఫార్మ్ తీసుకుంటాం. వాళ్ళు దానికి వచ్చి పెడతారు, గడ్డి తెచ్చుకుంటారు, మేత తీసుకుంటారు. ఓకే వాళ్ళు మెయిన్ గిట్టుబాటు అవ్వదు. ఓకే సెకండ్ ఎక్కడ తీసుకుంటే కొంచెం తొలి ఈత కంటే 2 ఈతలు పాలు ఎక్కువ అవుతాయి. ఓకే. అప్పుడు ఫస్ట్ ఈతలో 4 అవుతాయి, సెకండ్ ఈతలో మీకు 6 లీటర్లు అవుతుంది. 6 లీటర్లు. ఈత ఖచ్చితంగా లీటర్ నీరు పెరుగుతుంది. ఓకే. దాని మీద డైరీ ఫార్మ్ సక్సెస్ అవుతాయి. మనకు పాలు ఎక్కువ కావాలి కాబట్టి సెకండ్ లాక్టేషన్ తీసుకోమండి. ఓకే అన్న. నెక్స్ట్ దాని గురించి చెప్పండి మనం. ఇది ముర్రా అన్న. ముర్రా అన్న. ఇది సెకండ్ లెక్టేషన్. ఇంకా ఎంత టైం ఉందన్న డెలివరీకి? 5 డేస్ ఉన్నది. ఇంకా 5 డేస్ ఉందా? అవును, సర్పు చూడొచ్చు. ఓకే. ఇది తొలిపి అన్నది అదే సెకండ్ లెక్టేషన్. సెకండ్. రెండే. ఓకే. డెలివరీ అయితే 30 నీకు సన్ను సాగిపోతున్నాం మరి. ఓకే. డెలివరీ అయితే నీకు సన్ను ఇంకా బాగా. దాని గురించి చెప్పండి. ఇది ముర్రా అన్న. ముర్రా అన్న. ఇది ఇంకెన్ని రోజులు పడుతుంది అన్న ఇది డెలివరీకి? 7 డేస్, ఒక వారం పడుతుంది. వారం రోజులు కావాలి. ఓకే. వారం టైం పడుతుంది. ఇంటి 3 ఈత. ఇది ఇప్పుడు 3 అవుతాను. నెక్స్ట్ దీని గురించి సెకండ్ లెక్టేషన్. సెకండ్ అన్న ఇది? ఇది ముర్రా క్వాలిటీ. ఓకే. సెకండ్ లెక్టేషన్. డెలివరీ అయిపోయిందండి. ఇది డెలివరీ అయిందన్న? దూడ దిగన్న. ఇదేనన్న తోట? దూడేదన్న. దూడ పేదోడన్న. పేదోని పెట్టిందన్న? దూడ పేదోడు. ఎప్పుడన్నా డెలివరీ ఎప్పుడైంది? నిన్న అయిందన్న. జిల్పాలము ఉందన్న గేది. అవును, ఒకసారి చూడొచ్చు సార్ గేది. అట్లా చాలా మంచిది గేది, మంచి క్వాలిటీ గేది. ఇది మనకైతే గ్యారంటీ 13 లీటర్ 14 లీటర్ గ్యారంటీ ఇస్తా ఉన్నా గేది. 13, 14 గ్యారంటీ చెప్తున్నా. నా డైరీ ఫామ్ నుంచి. ఓకే. ఒకవేళ 1 లీటర్ 2 లీటర్ వచ్చేసరికి గిన్నె పెట్టించాను. ఓకే. అంత క్వాలిటీ ఉంటుంది గేది. ఓకే. శరీరం కూడా మంచి క్వాలిటీ ఉంటుంది గేది. ఓకే. స్కిన్ కూడా చాలా మెత్తగా పలుసుగా ఉంటుంది. ఓకే. ఇలా ఉన్నది మనకు పాలు ఎక్కువ అవుతుంది. పాలిపోతుంది అంటే ఒక ఫీట్ ఉన్నాయి. ఇది ముర్రా అన్న రింగ్. ఓకే. 1, 2 అట్లా క్వాలిటీ అన్న. ఓకే. చూసుకోవాల్సింది. ఓకే. అట్లా బాగుంది కదన్నా. అవును. 3 విషయం వచ్చేసరికి మనకి ఇప్పుడు ఇలా కొంచెం నడుంపాలు ఉన్నారు గేదె అన్నమాట. ఓకే. ఈ పొల నడుంపాలు ఉన్న ఇప్పుడే గేదెకి పాలు అవుతాయి మనం. ఓకే. మలుగు అంటారు దాన్ని? ఓకే. నడుంపల్లం. ఓకే. ఇది మలుగు నడుంపల్లం అన్నమాట. ఓకే. ఆ బొర్ర ఉండి ఆ అట్ర క్వాలిటీ ఉండి ఆ నడువాల పొలం ఉన్న గేదె ఇప్పుడు మనకు పాలు అవుతుంది. ఫాలో అవుతుంది. రైతులందరూ కూడా అదే గమనించారు. నెక్స్ట్ దీని గురించి చెప్పండి. ఇది బన్నీ అన్నాం. బన్నీ అన్న? అవునండి. సెకండ్ లెక్టేషన్ అండి. ఇది సెకండ్ అన్న? అవునండి. అన్న మన ఫామ్కి రీచ్ అవ్వాలంటే ఎలాగన్నా ఇప్పుడు ట్రైన్లో వస్తే ఎలా రావాలి, బస్కి వస్తే ఎలా రావాలి అని ఒకసారి? మన రాజమండ్రి దాకా వచ్చారు. ట్రైన్ కానీ బస్ కానీ రాజమండ్రి దాకా వస్తే మన డైరీ హైవే ఉంటుంది చూడండి ఒకసారి. ఓకే. రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్ళే రోడ్, వైజాగ్ వెళ్ళే రోడ్. ఓకే. ఓకే అన్న. చూడొచ్చండి. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. ప్రజెంట్ 10 గేదెలు అన్నాల ఫామ్లో సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. మీకు పాడి గేదెలు కావాలంటే పాడి గేదెలు, సూడి గేదెలు కూడా అవైలబుల్లో ఉన్నాయని చెప్పడం జరుగుతుందండి. మరింత సమాచారం కోసం స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు.